దీనిపై ముందుగా తిలక్ గారు మాట్లాడండి. కొంచెం మరీ ఎక్కువగా టైం తీసుకోకుండా కాస్త రీజనబుల్గా అందరూ మాట్లాడటానికి వీలుగా దయచేసి టైం కేటాయించుకోండి. తిలక్ గారు. నమస్కారం. నమస్కారం గారు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. కొండా సురేఖ గారు దూకుడుగా వెళ్తారనేది అందరికీ తెలిసిన విషయం. దుందుడుగా వెళ్తున్నారనే ఆ మాట కూడా చాలా చిన్నది. అంత టూ మచ్ గా సినిమా పరిశ్రమలో కాల్పనిక సాహిత్యం ఉంటుంది కానీ కాల్పనిక కథలతో కూడినటువంటి ఆరోపణలు ఉంటాయనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది చాలా దుర్మార్గం. ఆవిడ సమంత గారికి సమాధానం ఇచ్చారు తప్ప ఆరోపణ చేసింది నాగార్జున కుటుంబం మీద. వాళ్ళకి సమాధానం చెప్పలేదు, క్షమాపణ చెప్పలేదు. ఇది చాలా దుర్మార్గం. కేటీఆర్ గారు మహిళల పట్ల ఆయన ఇలా వ్యవహరిస్తారనేది ఎప్పుడు వినని మాట. అది ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే జర్నలిస్టులుగా 10 మందితో మాట్లాడేప్పుడు ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆయన హుందాగా ఉండే మనిషి అనేది అందరికీ తెలిసిన విషయం. ఆయన మీద వ్యక్తిగతంగా ఎటువంటి మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు లేకపోతే బయట ఇంకో సందర్భంలో ఏదైనా పని అవ్వకపోయినా పదవి రాకపోయినా ఏదైనా అసంతృప్తి ఉండొచ్చు, కానీ ఈ రకమైన ఆరోపణలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అది ఆ చిత్ర పరిశ్రమలో కాదు, బయట వాళ్ళు కూడా ఖండించాల్సిన విషయం అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. కొమ్మనేని గారు. రైట్. అంటే ఈ తెలంగాణ, ఏపీ నుంచి ఈ తెలంగాణకు కూడా ఈ రాజకీయం పాకిందని అనుకోవాలా? ఇది ఎందుకు నాగార్జున కుటుంబాన్ని టార్గెట్ చేశారనుకుంటున్నారు? ఆయన అవసరం ఉన్నా లేకపోయినా ఆయన కన్వెన్షన్ని కూల్చేయటం కానీ, అదేమంటే సెలబ్రిటీ కాబట్టి బాగా పాపులర్ అవుతామని కూల్చామని ఓపెన్గా చెప్పడం కానీ, ఇప్పుడు ఈ రకంగా ఆ కుటుంబం మీద ఇంత నీచమైనటువంటి ఆరోపణలు చేయడం కానీ, ఎంత ప్రతిష్టాత్మకమైన కుటుంబం అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం, ఆ కుటుంబం మీద ఈ రకంగా దాడి చేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వానికి ఇదే అప్రదిష్ట కాదా? ఇప్పుడు ఈ కామెంట్స్ ని రేవంత్ రెడ్డి గారు వెంటనే ఖండించి ఉండాల్సి, ఇంతవరకు ఖండించలేదంటే ఈ కామెంట్స్ వెనకాల ఆయన ఉన్నారేమో అనుమానం వస్తుంది. నాగార్జున గారు కుటుంబాన్ని, అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేయడం అంటే చాలా దుర్మార్గం. ఎందుకంటే హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మూల కారకుల్లో ప్రధానమైన వ్యక్తుల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు. ఆ కుటుంబం మీద ప్రతి కుటుంబంలో ఏదో ఒక డిఫరెన్స్లు ఉంటాయి, ఏదో ఒక సంఘటనలు ఉంటాయి. ఆ వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ రకమైన ఆరోపణలు చేయడం అనేది చాలా తప్పు. ఇది నాగార్జున గారికి ఈ మధ్య ఆయన కుటుంబం మీద పదే ఇటువంటి వదంతులు రావటం అనేది బాధాకరం. ఆయన ఎప్పుడూ కూడా హుందాగా ఉంటారు తప్ప ఆయన వ్యాపారాలు చేయవచ్చు కానీ హుందాగా ఉంటారు. అందువల్ల ఆయన మీద, ఆ కుటుంబం మీద ఇటువంటి ఆరోపణ రావటం చాలా తప్పు. ఆంధ్ర నుంచి ఇటువంటి పాలిటిక్స్ అక్కడికి మారుతున్నాయి లేదా దిగుమతి అవుతున్నాయని అనుకోవాల్సి వస్తుంది. చూశాం కదా, వైసీపీకి సంబంధించిన మహిళా ప్రముఖుల మీద, అలాగే ఏకంగా ఆనాటి ముఖ్యమంత్రి గారి సతీమణి మీద కూడా నీచంగా వీళ్ళు కొందరు దుర్మార్గంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ సంస్కృతి ఇక్కడ తెలంగాణలో అప్పుడు లేదనుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇక్కడ కూడా రావటం చాలా బాధాకరం. సో ఈ అలవాటు మరి తెలుగుదేశం సంస్కృతి ఇక్కడికి వ్యాపించడం ఎంత దుర్మార్గం అనేది మనం ఆలోచించాలి. ఇక